హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల యొక్క ఉపవర్గీకరణకి సంబంధించి అంటే సబ్ కేటగరైజేషన్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు ఇంతకు ముందు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క ఉపవర్గీకరణకి సంబంధించి చాలా ప్రయత్నాలు అనేవి జరిగాయి. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఎస్సీ లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నటువంటి పదం మనకి మొదటిసారిగా ఎప్పుడు వినబడింది? షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి? అసలు ఇలా ఒక సబ్ కేటగరైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఏముంది? వీటన్నింటికి సంబంధించి కూడా ఎగ్జామ్లో మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం 5 మందితో కూడినటువంటి ఒక కమిటీని ఇలా ఉపవర్గీకరణ కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నాం. మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ కులాలు అంటున్నాం. ఎవరు షెడ్యూల్డ్ కులాలంటే? ఒకప్పుడు సోషల్గా చాలా డిసడ్వాంటేజ్ని ఎదుర్కొన్నటువంటి కులాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం షెడ్యూల్డ్ కులాలు అనేసి పిలుస్తూ ఉన్నాము. అయితే మొదటిసారిగా మనకి షెడ్యూల్డ్ కులాలు అన్నటువంటి పదం ఎప్పుడు వినబడింది అంటే సైమన్ కమిషన్ అన్నటువంటిది మొదటిసారిగా షెడ్యూల్డ్ కులాల గురించి తెలిపింది. అయితే ఈ సైమన్ కమిషన్లోనూ ఇది ఉంది. అలాగే 1935వ సంవత్సరంలో ఏదైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నటువంటిది తీసుకొచ్చామో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కూడా ఈ షెడ్యూల్డ్ కులాలు అన్నటువంటి పదం అన్నటువంటిది వచ్చింది. అలాగే మనం గమనిస్తే గాంధీజీ ఈ షెడ్యూల్డ్ కులాలని ఏమని పిలిచారు? హరిజన్స్ అనేసి పిలిచారు. అవునా? హరిజన్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్ అనేసి అర్థం. హరిజన్ అనేసి పిలవటం జరిగింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళని ఏమని పిలిచారు? వీళ్ళని ఏమని పిలిచారు అంటే డిప్రెస్డ్ క్లాసెస్ అనేసి పిలవటం జరిగింది. ఏమని? డిప్రెస్డ్ క్లాసెస్ అనేసి పిలిచారనమాట. రీసెంట్గా మనం చూస్తే విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అవునా? రెండవ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. అతిపెద్ద విగ్రహం ఎక్కడ ఉంది ప్రపంచంలో? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది? గుజరాత్లోని కేవాడియాలో ఉంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క విగ్రహం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభించారు. దీనిని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని కూడా మనం పిలుస్తూ ఉన్నాము. మరి ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క హైట్ ఎంత? ఇది ఒకసారి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మరి ఇక్కడ కనుక మనం చూస్తే 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు టోటల్ పాపులేషన్లో అంటే 16.6% మంది ఉన్నారు. 16.6% మంది ఎస్సీసే ఉన్నారు మన భారతదేశంలో. లిటరసీ రేట్ కూడా చూస్తే యావరేజ్ ఇండియా లిటరసీతో కంపేర్ చేసుకుంటే ఎస్సీస్లో లిటరసీ రేట్ అన్నటువంటి తక్కువగా ఉంది. కానీ సెక్స్ రేషియో పరంగా మన ఇండియన్ యావరేజ్ రేట్తో చూసుకుంటే ఎస్సీస్ యొక్క యావరేజ్ రేట్ అన్నటువంటిది కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మొత్తం 7 లోక్సభ సీట్స్ అన్నటువంటివి షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఇవ్వటం జరిగింది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. మరి ఇక్కడ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఏంటి 5 మెంబర్ కమిటీ అన్నటువంటిది? దీనికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే క్యాబినెట్ సెక్రటరీ దీనికి హెడ్గా ఉంటారు. ఈ కమిటీ ఎస్సీస్కి సంబంధించి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ గురించి అధ్యయనం చేస్తుంది. అయితే ఈ కమిటీలోకి వచ్చేసరికి చాలా రకాల మినిస్ట్రీస్కి సంబంధించిన హెడ్స్ ఉంటారు. హోమ్ మినిస్ట్రీ, లా మినిస్ట్రీ, ట్రైబల్ మినిస్ట్రీలా వివిధ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఈ కమిటీకి ఎలాంటి పర్టికులర్ టైం లైన్ కూడా ఇవ్వలేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఏదైనా రిపోర్ట్ని ఇదిగో ఈ టైంకి సబ్మిట్ చేయండి అన్నట్టుగా నార్మల్గా చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు, డీటెయిల్డ్గా చూడండి అన్నట్టుగా చెప్పి ఒక పర్టికులర్ టైం అన్నటువంటిది ఈ కమిటీకి ఇవ్వలేదు. మరి ఇక్కడ చూడండి, అసలు ఇలా కమిటీని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేసి చూస్తే లాస్ట్ ఇయర్ నవంబర్లో మోదీ తెలంగాణకి పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు మాదిగా కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇదిగో మాకు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అన్నటువంటిది కావాలి అన్నట్టుగా అడిగిన నేపథ్యంలో ఇదిగో మేము కమిటీని ఏర్పాటు చేస్తామన్నట్టుగా మోదీ హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. మరి మాదిగా కమ్యూనిటీ అంటున్నాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఈ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎస్సీస్లో మేజర్గా ఇక్కడ మాలా కమ్యూనిటీ అలాగే మాదిగ కమ్యూనిటీ అనేసి 2 కమ్యూనిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఎక్కువ బెనిఫిట్స్ అన్నటువంటివి మాలా కమ్యూనిటీకి వస్తున్నాయి. మాదిగ కమ్యూనిటీ మాకు ఎక్కువ బెనిఫిట్స్ అనేటటువంటిది ఉండట్లేదు, మాకు కూడా బెనిఫిట్స్ కావాలి, కాబట్టి సబ్ కేటగిరైజేషన్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఈ మాదిగ కమ్యూనిటీ అన్నటువంటిది డిమాండ్ చేస్తోంది. ఆ నేపథ్యంలో ఈ కమిటీ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అన్నటువంటిది ఉంది. మనకి నార్మల్గా చూసుకుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 అన్నటువంటిది షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి తెలుపుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే అమెండ్మెంట్ని గుర్తుంచుకోవాలి. 2003లో తీసుకొచ్చినటువంటి 89th అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ చట్టం. దీని ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, అంటే అప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఒకటే నేషనల్ కమిషన్ ఉండేది. కానీ దాన్ని 89th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక నేషనల్ కమిషన్, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒక నేషనల్ కమిషన్గా డివైడ్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, 1996వ సంవత్సరంలో జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. దాని తర్వాత 2007వ సంవత్సరంలో ఉషా మెహ్రా కమిషన్ అన్నటువంటిది కూడా ఎస్సీస్కి సంబంధించి సబ్ కేటగరైజేషన్ కోసం ఏర్పాటు చేయబడింది. మరి ఎస్సీస్కి సంబంధించి అంటే షెడ్యూల్డ్ కులాలకి సంబంధించి రాజ్యాంగంలో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏమేం ఆర్టికల్స్ ఎస్సీస్ని ఇంక్లూడ్ చేశాయి అన్నటువంటిది కనుక మనం చూస్తే చూడండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి సంబంధించి చూస్తే ఆర్టికల్ 15, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15 అన్నటువంటిది వీళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ మరియు ప్రొటెక్షన్ గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అంటాం. ఈ ఆర్టికల్ 17 అన్నటువంటిది వీళ్ళ యొక్క సోషల్ డిస్క్రిమినేషన్ని తీసేస్తుంది. ఎప్పటి నుంచో సోషల్గా డిసడ్వాంటేజెస్ని ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు ఈ డిస్క్రిమినేషన్ నుంచి బయటికి రావటానికి ఈ ఆర్టికల్ 17 అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఆర్టికల్ 46 అన్నటువంటిది ఇది ఏం చేస్తుంది, వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్ని కాపాడుతుంది. అలాగే ఆర్టికల్ 243D అందులో ఉన్నటువంటి క్లాస్ 4, అలాగే ఆర్టికల్ 243T అందులో ఉన్నటువంటి క్లాస్ 4 ఇవి ఏంటంటే పంచాయతీస్ మరియు మున్సిపాలిటీల్లో ఈ ఎస్సీస్ల యొక్క రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. అలాగే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 330 అలాగే ఆర్టికల్ 332 ఇవి ఏంటి అంటే ఎస్సీస్కి లోక్సభలోను అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా సీట్లను కేటాయించడం గురించి తెలుపుతుంది. ఇవి రాజ్యాంగం పరంగా ఈ ఎస్సీస్కి సంబంధించి ఉన్నటువంటి ప్రొవిజన్స్. మరి ఇక్కడ గమనించాలి, ఇంతకు ముందు మరి ఎస్సీస్కి ఇలా సబ్ కేటగరైజేషన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయా అన్నటువంటి చూస్తే జరిగాయి. మొదటగా పంజాబ్లో 1975లోనే అక్కడ ఎస్సీస్ని 2 కేటగిరీస్గా విభజించారు. అయితే ఏమైంది, అక్కడ కొంతమందికి ఏమో ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఇచ్చారు, కొంతమందినేమో అంత ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఇవ్వలేదు. దాంతో మళ్ళీ చీలికలు అనేవి ఏర్పడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలి అన్నట్టుగా కొన్ని ఎస్సీస్ని సబ్ కేటగిరీస్గా విభజించారు. కానీ తర్వాత చూడండి, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు అన్నటువంటిది మనకు గుర్తుండాలి. ఇంపార్టెంట్ ఎస్సీస్కి సంబంధించి 2004వ సంవత్సరంలో అన్నమాట. ఇందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఎస్సీస్కి సంబంధించి ఏవైతే సబ్ కేటగిరీస్ని తీసుకొచ్చిందో అప్పుడు సుప్రీంకోర్టు అంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా సబ్ కేటగిరీస్ని ఏర్పాటు చేసే అధికారం లేదు, ఆ అధికారం అన్నటువంటిది ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది అన్నట్టుగా దీన్ని కొట్టివేయటం జరిగింది. అయితే చూడండి, ఈ లా అన్నటువంటిది రైట్ టు ఈక్వాలిటీని వయోలేట్ చేస్తుంది. మనకి ఆర్టికల్ 341 కింద ఎస్సీస్ అందరూ సమానులు అంటారు. మరి ఇందులో సబ్ కేటగరైజేషన్ తీసుకొచ్చి ప్రిఫరెన్స్ ఇస్తే రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటి దెబ్బతింటుంది, కాబట్టి ఇది చెల్లదు అన్నట్టుగా సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. మరి రాజ్యాంగంలోని 341 అన్నటువంటిది ఈ అధికారం అన్నటువంటిది ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్కి ఈ అధికారాలు అన్నటువంటివి ఉంటాయి, స్టేట్స్కి ఉండవు. ప్రెసిడెంట్కే ఎస్సీ లిస్ట్ని మళ్ళీ సబ్ కేటగరైజ్ చేయాలి అన్నా, లేదు ఎస్సీ లిస్ట్ అంతా ఒకటేలా ఉండాలి అన్నా ఆ అధికారం అంతా ప్రెసిడెంట్కి ఉంటుంది అన్నట్టుగా తెలిపేటటువంటి ఆర్టికల్ 341 అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి చూస్తే సుప్రీంకోర్టులో తర్వాత కూడా చాలా రకాల కేసులు అన్నటువంటివి నమోదయ్యాయి. ఇది రాజ్యాంగ ధర్మాసనాలకు వెళ్ళింది.
అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి వర్డిక్ట్ ని అంటే తీర్పుని ఇవ్వటం జరిగింది. ఏమని తీర్పునిచ్చింది? ఈ సబ్ కేటగరైజేషన్ కి అగెనెస్ట్ గా సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది. ఈ సబ్ క్లాసిఫికేషన్ అన్నటువంటిది వద్దు, ఇది రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది, కాబట్టి ఈ సబ్ కేటగరైజేషన్ అన్నటువంటిది వద్దు, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దీనిని ఒకే రీతిన ఉంచాలి, హోమోజీనస్ గా ఉంచాలి, దీన్ని డివైడ్ చేయొద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో కూడా మనకి టాపిక్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం? ఒకటి, కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది ఒక 5 మెంబర్ కమిటీని అపాయింట్ చేయటం జరిగింది ఈ యొక్క ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కోసం. మరి మొదటిసారిగా ఎస్సీ అన్నటువంటి పదం మనకి ఎప్పుడు వినబడింది? అసలు ఎస్సీస్కి సంబంధించి గాంధీజీ అలాగే అంబేద్కర్ ఏమన్నారు? 2011 లెక్కల ప్రకారం ఈ ఎస్సీస్ యొక్క జనాభా మన భారతదేశంలో ఎంత ఉంది? అసలు ఈ యొక్క కమిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి? ఎస్సీస్కి సంబంధించి ఏమేం కమిషన్స్ ఏర్పాటయ్యాయి? అలాగే ఎస్సీస్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఇంతకు ముందు చేసినటువంటి అటెంప్ట్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చదువుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.